పోలీసు. అదేవిధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అని చూస్తుంటే వెంకటరెడ్డిని అరెస్ట్ చేస్తారు. కొడాలి నానిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనుకుంటే తీరా చూస్తే వెంకటరెడ్డిని. అసలు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఇన్ని కుంభకోణాలు ఉన్నాయి, 5 ఏళ్ళు ఇన్ని కుంభకోణాలు చేసాడు, ఇదిగో కేసులు పెడతాం, ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు ఆయన మాట్లాడిన వీళ్ళందరూ కూడా వెంకటరెడ్డిని అరెస్ట్ చేసి జబర్దస్త్. ఇప్పుడు వెంకటరెడ్డి అనేటువంటి వ్యక్తి డిబేట్ లో ఏదో మాట్లాడొచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా మాట్లాడొచ్చు, లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టొచ్చు, విమర్శలు చేయొచ్చు. ఇవన్నీ చేసినందువల్ల ప్రభుత్వము వెంకటరెడ్డికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఏమైనా ప్రభుత్వం ఉందా? ఆయన కేసులు పెట్టాలా? వెంకటరెడ్డిని అరెస్ట్ చేసి అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎలా ఉంది ఈ అరెస్ట్ అని అంటే 6 నెలలు కరసాము నేర్చుకొని మూలలో ఉన్న ముసలమ్మను కొట్టారట. ఇప్పుడు ప్రభుత్వము 164 సీట్లు వచ్చిన ప్రభుత్వము వెంకటరెడ్డి మీద కేసు పెడితే అరే బాబు ఇది రిమాండ్కి తీసుకోవడానికి కూడా పనికిరాని కేసు అని వెంటనే బెయిల్ ఇచ్చి పంపించారు జడ్జి. అంటే దీన్ని ఏమనాలి అంటే ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని గురుమూర్తి గారు వాళ్ళ సుజాత గారు ఇప్పుడు తెలుసుకొని వాళ్ళ పార్టీకి ఒకసారి చెప్తే బాగుంటది. మీరు వెంకటరెడ్డి మీరు రోజు చెవులు త్వరగే రోజు మాట్లాడతారు. నిన్న అరెస్ట్ అయ్యి బెయిల్ వచ్చింది, ఈ రోజు కూడా డిబేట్ లో కూర్చున్నాడు, డిబేట్ లో మాట్లాడాడు, ఈ రోజు కూడా రేపు కూడా మాట్లాడతాడు. నేననేది వెంకటరెడ్డి కరెక్టా కాదని పాయింట్ కాదు. వీరికి జైల్లో పెట్టాలనుకుంటే వెంకటరెడ్డి ఏం తప్పు చేశాడు, ఏ విధంగా అసత్యాలు మాట్లాడుతున్నాడు, ఏ విధమైనటువంటి విషయాలు ఉన్నాయి, కనీసం పరిశీలన చేసి కనీసంగా రిమాండ్ పంపించేటువంటి కేసులు కూడా పెట్టలేనటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం. అంటే ఇప్పుడు ఇందాక గురుమూర్తి గారు ప్రస్తావన చేశారు, అది అక్కబాబుని అరెస్ట్ చేశారు, అక్కబాబుని అరెస్ట్ చేస్తే మేమే వెళ్ళి ధర్నా చేసాం సిఐడి ఆఫీస్. నేను ధర్నా చేశాను, సిఐడి ఆఫీస్ ముందు ధర్నా చేశాను ఇంటర్వ్యూ. అదే విధంగా రంగనాయకమ్మ మీద కేసులు పెట్టేటువంటి సందర్భము, వీళ్ళ టీడీపీ ఆఫీస్ మీద దాడి, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి, ఇవన్నిటిని మేము ప్రజాస్వామికవాదులు ఆ రోజున ఖండించాం. కానీ వాళ్ళు చేసినటువంటి పని ఎవరో ఒకళ్ళ టీవీలో మాట్లాడుతున్నారు, ఎవరో ఒకళ్ళు ఇది మాట్లాడుతున్నారు, ఈ కేసులు పెట్టి ఏంటి ప్రయోజనం అని నేను అడుగుతున్నాను. మీరు చేయాల్సినటువంటి పనులు ఎన్నో ఉన్నాయి మీ ముందు. మీరు ప్రజలకు 5 ఏళ్ళు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి కుంభకోణాలు, ఇసుక, మద్యం, మైన్స్, భూములు మొత్తం పెద్దిరెడ్డి వీళ్ళ కుంభకోణాలు, అదేవిధంగా పేరుందని రోజా, ఎన్ని కుంభకోణాలు విని 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 పెద్ద చిట్టా రాసుకొని ఉన్నాం. వైసీపీ ప్రభుత్వంలో మేము కూడా పోరాడాం. ఇలాంటి ప్రభుత్వం ఏంది, ఎంత ఇన్ని తప్పులు చేస్తే ఎట్లా, వీళ్ళకి ఎట్టి పరిస్థితులు వీళ్ళని లోపలేయాల్సింది. ఎందుకంటే తెలుగుదేశానికి సంబంధించిన వైసీపీకి సంబంధించిన వ్యవహారం కాదు. జగన్మోహన్ రెడ్డి చేసిన కుంభకోణాలన్నీ అవినీతి అంతా కూడా ప్రజాధనం. అలాంటి తప్పులు చేసినట్టు లోపలేకపోతే రేపొద్దున ఇలాంటి తప్పులు వీళ్ళు కూడా చేస్తారు. రేపొద్దున ఈ 5 ఏళ్ళు వీళ్ళు కూడా చేస్తారు, వీళ్ళ ఎమ్మెల్యేలు కూడా చేస్తున్నారు కదా, అదే కదా జరుగుతుంది. మరి ఎవరో ఒకరు జైలు లేకపోతే, ఎవరినో ఒకరు దాని మీద చట్టం ముందు నిలబట్టకపోతే ఇవే జరుగుతుంది కదా. మేము దానికోసం ఎదురు చూస్తుంటే ఇదిగో వెంకటరెడ్డిని అరెస్ట్ చేసి వెంకటరెడ్డిని అరెస్ట్ చేసే చక్కలు కొట్టుకుంటారు, సాయంత్రానికి ఇట్టుకొచ్చాక ఏంటి దీని వల్ల ప్రయోజనం అని నేను అడుగుతున్నాను. ఇంకా చాలా మంది ఈ గత ప్రభుత్వంలో అరెస్ట్ చేసే ఏదో తప్పులు చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయండి అయ్యా. మీ కేంద్రంలో ఉండేటువంటి మీ పొలిటికల్ బాస్ నరేంద్ర మోడీ, అమిత్ షా ఆమోదం తీసుకొని, ఎందుకంటే వాళ్ళ యొక్క మద్దతు జగన్మోహన్ రెడ్డికి ఉంది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రాశాం. 5 ఏళ్ళు కూడా చూసాం. మొన్ననే ఈయన రాజ్యసభను ఎంపీ సంబంధించినటువంటి ఆ ఓట్లు వేసి 11 ఓట్లు వేసి ఈయన కూడా ఎన్డీఏ కూటమిలో చేరాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆల్రెడీ ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. అవును, మీరు గతంలో చాలా సార్లు చెప్పారు కదా, ఇప్పుడు డబుల్ ఇంజిన్ కాదు ఏపీలో నడుస్తుంది ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ అని నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేది లేదు అన్న తర్వాత వెంకటరెడ్డి అరెస్ట్ ఎందుకండి? ఇంకా ఏంటి ఉపయోగం దాని వల్ల? ఎవరిని సంతృప్తి పరచడానికి, ఎవరిని మభ్య పెట్టడానికి? అరెస్ట్ చేసేదో సక్రమంగా అరెస్ట్ చేయండి. లేదు అసలు మీ పరకామణి కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం ఆ దర్యాప్తు సరిగ్గా చేసేటువంటి పరిస్థితి ఉంటే వెంకటరెడ్డి అరెస్ట్ చేయడం సరిగ్గా చేయండి. మీరు ప్రభుత్వం మీది, సిఐడి దర్యాప్తు చేస్తుంది. ఆ సిఐడిని కోర్టు ఆదేశిస్తే, హైకోర్టు ఆదేశిస్తే ఫైల్ తీసుకోమంటే నిద్రపోతుంటే, సిఐడి పోలీస్ శాఖ నిద్రపోతుంటే తట్టి లేపింది హైకోర్టు. ఏ నిద్ర మొత్తం వదలలేదా పోలీసులకి? మేము చెప్పిన తర్వాత కూడా మీరు లెడ్జర్లు స్వాధీనం చేసుకోలేదని తిడితే అప్పుడు వెళ్ళారు.
ఆ కేసును సరిగ్గా దర్యాప్తు చేయలేక ఇప్పుడు దాంట్లో ఏదో వెంకటరెడ్డి మాట్లాడాడని ఆయన అరెస్ట్ చేసి ఊరికే మీడియాలో డిబేట్ల కోసము ఈ విధమైనటువంటి పరిస్థితి ఎంతమైన సిగ్గుమాలిన చర్య గవర్నమెంట్ది ఇంకొకటి లేదు. ఆయన అరెస్ట్ తప్పు రైట్ అనలేదు నేను. మీరు అరెస్ట్ చేసేది ఏదో సరిగ్గా చేయండి, సరిగ్గా చేసే వాళ్ళని చేయండి. ఊరికి ఇలాంటి తాటాకులు చప్పుళ్ళ వల్ల ఏంటి ప్రయోజనం? పరువు పోగొట్టుకుంటాం తప్ప, ప్రభుత్వం పరువు పోగొట్టుకుంటాం తప్ప ఇంకొకటి కానే కాదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు. ఇక రెండో అంశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ప్రతికూలంగా ఉందా, ఏమైనా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుందా అనేటువంటి దాని మీద మీరు మాట్లాడారు. మీ ఆందోళన కానీ లేకపోతే మీ యొక్క పరిస్థితులు కానీ దీన్ని అంచనా ఇచ్చారు. దీనికి నేనేం చెప్పదలుచుకున్నా అంటే, జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలకు ముందు ఇంకేం లేదు, మనకు సిద్ధం సభలు పెట్టేసి ఇదిగో మొత్తం 151 నుంచి 175కి వెళ్తున్నామని ఆయన, ఇదిగో మనం వెళ్తున్నాం ఇక స్వర్గపు అంచుల వరకు వెళ్తున్నామని స్వర్గపు అంచుల్ని చూపిద్దామని చూపించాడు. ఆ స్వర్గపు అంచులు పక్కనే పెద్ద లోయ ఉంది, ఆ లోయలో పడేశారు. జనం ఆల్రెడీ నరకంలో పడిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లతో. ఇంతకన్నా ఘోరమైనటువంటి పరిస్థితులు వైఎస్ఆర్ పెట్టారు. కృష్ణాలి గారు అప్పట్లో సిద్ధం అంటే మేము సిద్ధంగా ఉన్నాము, మీరు ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా అనే ఇండికేషన్ అన్నారు. అందుకనే నేను అది కూడా చెప్తాను. ఆయన కనకారావు గారు చెప్పిన దానికి నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే వీళ్ళ ఫెయిల్యూరా లేదా ముగ్గురు కలవటం అనేటువంటి అంశాన్ని కూడా చెప్తాను. మీరు 175కి వెళ్ళాలనుకున్నటువంటి వాళ్ళని మీరు దేనికి ప్రతిపక్షానికి కూడా పనికిరావు, అన్ఫిట్ టు అపోజిషన్ పార్టీ అని జగన్మోహన్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టిన తర్వాత ఇంతకన్నా ఘోరమైనటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంకేముంటుందండి. అయితే ఇవరి కేసులన్నీ వ్యవహారం ఏంది అన్న తర్వాత 5 ఏళ్ళు తెలుగుదేశము, చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, బీజేపీ వీళ్ళందరూ అసలు కుప్పలు తెప్పలుగా ఒక లిస్ట్ రాసి ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి మన అనుకుంభకోణాలు మాట్లాడిన తర్వాత మరి కేసులు ఉంటాయిగా, అరెస్టులు ఉంటాయిగా, చెప్తులు ఉంటాయి, అన్ని ఉండాలి కదా. మరి జరగకపోతేనే సమస్య, జరిగితే పెద్ద ఆశ్చర్యపడాల్సినటువంటి అంశాలు జరగట్లేదనే నా యొక్క ఆవేదన ఏంటంటే, సో ఇప్పుడు ఆయన రేపు కోర్టుకి వెళ్తారు కదా సార్, మళ్ళీ శుక్రవారం. అప్పట్లో వైసీపీని హేళన చేసేవాళ్ళు. అది కూడా చెప్తాను, క్లుప్తంగానే ముగిస్తాను. మీరు ఎందుకంటే మీరు ఆల్రెడీ నలుగురు మాట్లాడిన తర్వాత నాకు అవకాశం ఇస్తే నేను మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నా. ఓకే, అందుకనే ఈ అరెస్టులకు సంబంధించినటువంటి అంశం జగన్మోహన్ రెడ్డి, అదే విధంగా ఒక పెద్ద లిస్ట్ ఉంది, ఇప్పటికైతే అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ అరెస్టులు జరగకపోతే ఈ 164 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు